Thanks to CM. స్త్రీ శక్తి పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఆర్టీసీలో కండక్టర్లుగా లేడీ కండక్టర్లు, లేడీ డ్రైవర్లు ఒకరికి స్టాఫ్ కింద ఫ్రీ టికెట్ ఉన్న పరిస్థితి, మిగతా ఎవరైనా టికెట్ కొనాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు నుంచి ఇందాక 5 గంటల నుంచి ఈ రాష్ట్రంలోని ఏ గ్రామంలోని మహిళా సోదరీమణులైనా ఆర్టీసీలో ఉచిత బస్సు వాడుకోవచ్చు. ఈ రోజు నుంచి గతంలో సూపర్ 6 హామీల్లో 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని అంతకుముందు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉన్న రాష్ట్రాన్ని 95లో ముఖ్యమంత్రి అప్పటి నుంచి 2004 వరకు 30,000 కోట్లకి 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి 3,54,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్ని అమలు చేస్తాం. అలాగే యాజ్ వెల్ యాజ్ అభివృద్ధి కూడా మీకు కళ్ళ కట్టేటట్టు కనబడే పరిస్థితి. 860 కోట్ల రూపాయలతో దాదాపు 80% పైన రోడ్లు గోతులు పుడిచిన పరిస్థితి, పరిశ్రమ వచ్చే పరిస్థితి, టీసీఎస్ వచ్చే పరిస్థితి, అలాగే మరిన్ని కంపెనీలు భారతదేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఏ పరిశ్రమ అయినా అలాంటి వాళ్ళకి భూమి ఇస్తున్నా కూడా వైసీపీ నాయకులు మాట్లాడటం బాధాకరం. వాళ్ళకి రాష్ట్ర హితం కావాలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి తెలియదు ఏంటంటే వైసీపీ కార్యకర్తలైనా, వైసీపీ సానుభూతి పరులైనా వాళ్ళు కూడా ఉచిత బస్సు పథకాన్ని వాడుకోవచ్చు. ఏ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం తప్ప దీంట్లో పార్టీలు, కులాలు, మతాలు చూసే ప్రసక్తి లేదు. అలాగే ప్రతి నెల ఆర్టీసీకి 162 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. దాదాపు 142 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్థిక పరిస్థితికి చాలా భారమైనప్పటికీ ఆ 2,000 కోట్ల రూపాయలని ఆర్టీసీకి ప్రభుత్వం ఇద్దాం, మనం ఏదో సంపాదించి ఆ డబ్బులు ఆర్టీసీ కడదామనే ఉద్దేశంతో ఆ రోజున పెన్షన్ 1,000 పెంచి 3 నెలల ముందు నుంచి మొత్తం 7,000 రూపాయలు ఆ రోజు ఇచ్చి ఆ పథకాన్ని ప్రారంభించిన, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టిన, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన, అలా అన్ని సూపర్ 6 లో ఒకటి అన్ని అమలు చేస్తున్నందుకు ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దినోత్సవ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మహిళలకి సంక్షేమం అందించాలని చేసిన వాగ్దానానికి నిదర్శనంగా ఈ రోజు బ్రహ్మాండంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని మొదలుపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఆ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు ఉరకలు పెట్టాలనే ఉద్దేశం వాళ్ళకి కాంక్ష అనుభవం ఉంది. అదే కాంక్ష మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి యాదగిరి వెంకటరావుకి కూడా అదే కాంక్ష మేము అనుభవం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తిని మేము గెలిపించుకున్నందుకు మేము చాలా సంతోషంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నాం. ఇటువంటి ఎందుకంటే ఈయనకి అభివృద్ధి ముఖ్య ధ్యేయం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి అనువును ఎంత చేసిన ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. పారిశ్రామికంగా కానీ, రోడ్లు, డ్రైనేజీల్లో, లేకపోతే ఆక్రమణలో ఏయైనా సరే నిరుత్మోహంగా అధికారులు చెప్పి అభివృద్ధి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి అభివృద్ధి కావాలనే ధ్యేయంతో యాదగిరి వెంకటరావు నడుచుకున్నారు. అటువంటి వ్యక్తికి మేము జనసేన పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఆళ్ళ వెంకట గోపాల్ కృష్ణారావు, అధ్యక్షులు, సాగిరెడ్డి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక గేమ్ చేంజర్ కాబోతున్న పథకాన్ని మన
మన శ్రీశక్తి ద్వారా ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరంలో గౌరవ శాసనసభ్యులు విప్పి ఎర్రగడ్డ వెంకటరావు ప్రారంభించడం అంటే చాలా గొప్ప విషయం. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1900 కోట్లు కట్టాలి. అట్లాగే నెలకి 180 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నా కానీ స్త్రీల మీద ఉన్న గౌరవంతో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద పల్లె వెలుగు, మెట్రో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి కడ నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళొచ్చు మహిళల్లో. అట్లాగే దీనివల్ల ముఖ్యంగా మన గన్నవరం నియోజకవర్గంలో రూరల్ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు కానీ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వెళ్ళడానికి గొప్ప అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా ఇది మన భారతదేశంలోనే అంతకుముందు కర్ణాటక, తమిళనాడు, మన తెలంగాణలో ఉన్నా కానీ దాన్ని రిఫైన్ చేసి అన్ని చోట్ల స్టడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అందరూ కూడా దీని మీద స్టడీ చేసి ఇవాళ శ్రీశక్తి పథకాన్ని మా మహిళలకు ఇచ్చినందుకు వారికి మా ప్రారంభించిన శాసనసభ్యులు ఎర్రగడ్డ వెంకటరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర యావత్తు కూడా మహిళా లోకం అంతా కూడా ఆయనకి మరి మనస్ఫూర్తిగా అని సంతోషంతో అందరూ కూడా ఆనందంతో ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారండి. ఇవాళ సూపర్ 6 లో ఏ విధంగా అయితే ఆ రోజు మరి శ్రీశక్తి పేట ఉచిత బస్సు ప్రయాణం ఆయన ఇచ్చిన వాగ్దానం అయితే జిల్లా వరకు మరి మాట ఇచ్చారు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా మా మహిళలందరి తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వాళ్ళ మహిళలకి రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళే కానివ్వండి, మరి కాలేజీకి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి చదువుకునే పిల్లలకే కానివ్వండి, మరి చిరు ఉద్యోగులకి, మహిళా ఉద్యోగులే కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకొని వ్యాపారం చేసుకునే మహిళలే కానివ్వండి, ఇవాళ ఆటో ఛార్జీల రూపంతో రోజు వాళ్ళకు 100 రూపాయలు ఛార్జీగా మరి ఆర్థికంగా వాళ్ళకి వ్యయం అవుతుంది. ఇవాళ నెలకి 1500 నుంచి 2000 వరకు కూడా మహిళలందరికీ ఆర్థికంగా ఇవాళ మరి మిగలడానికి వాళ్ళకి సంతోషంగా ఇవాళ దాన్ని దాచుకోవడానికి మహిళలందరికీ కూడా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప వరాన్ని మహిళలకైతే ఇచ్చారండి. దాన్ని వాళ్ళు చాలా వరకు అయితే ఎక్కడ చూసిన మహిళలందరూ ఇవాళ మిగిలిన కొద్దిపాటి మరి డబ్బుని పిల్లలకి స్నాక్స్ రూపంగా, లేదా పిల్లలకి చిన్న చిన్న అవసరాలకి, మగవాళ్ళకి మరి ఇబ్బంది లేకుండా వాళ్ళని అడగకుండా ఇంటిలో చిన్న చిన్న నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకోవడానికి ఇలా ఎన్ని రకాలుగా కూడా మాకు మహిళలందరికీ గొప్ప వరాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మహిళల్ని డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆయన ఏ రకంగా అయితే ఆర్థిక స్వావలంబన ఇచ్చారో ఇవాళ మహిళలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రయాణం అనేది ఖర్చు ఒక భారం అవుతుందని చెప్పి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు మహిళలకు లేకుండా ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే దైవ దర్శనానికే కానీ ప్రతి చోటకి కూడా మహిళలందరూ కూడా ఇవాళ ఆర్థిక వ్యయం లేకుండా అన్ని చోట్ల ప్రయాణం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మరి ఏ ప్రభుత్వం మరి ఏ నాయకులు కూడా మహిళల గురించి ఇంతగా ఆలోచించింది లేదు. ఇవాళ మహిళలకి బస్సు ప్రయాణం కూడా మరి ప్రాణ రక్షణేనండి. వాళ్ళ ఆటోల ప్రయాణం కూడా చాలా వరకు మరి మహిళలకు రక్షణ లేకపోయినా ఇవాళ బస్సు ప్రయాణం ద్వారా మహిళలందరికీ కూడా మహిళలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణానికి రక్షణగా కూడా నిలుస్తుంది అనేది ఇటు మాకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి మాకు ఇచ్చిన వరానికి మరి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు ఎర్రగడ్డ వెంకటరావు గారికి రాష్ట్రం తరఫున మా మహిళలందరూ కూడా మరి కృతజ్ఞత. గన్నవరం డిపోలో మొత్తం 61 బస్సులు ఉన్నాయి. 61 బస్సుల్లో 10 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు, అల్ట్రా డైలక్స్ బస్సులు, ఇంటర్ స్టేట్ బస్సులు ఉన్నాయి. ఆ 10 బస్సులు మినహా మిగతా 51 బస్సులు కూడా సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డైలక్స్ బస్సులు. ఈ 51 బస్సుల్లో శ్రీశక్తి పథకం కింద మహిళలకి ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. మన డిపోలో తిరుపతి, హైదరాబాద్, భద్రాచలం, జగదల్పూర్ ఉంటా, తర్వాత జమలాపురం సర్వీస్ ఒకటి, జమలాపురం సర్వీసు, జగదల్పూర్ సర్వీసు. ఈ సర్వీసులు మినహా అన్ని సర్వీసులను మహిళలు ఆధార్ కార్డు చూపించి, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఏపీ నేటివ్ అయితే ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లాతో సంబంధం లేకుండా ఏ జిల్లా వాళ్ళైనా సరే గన్నవరం డిపోలో ప్రయాణించవచ్చు. ఒరిజినల్ చూపించాలండి. ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణానికి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.